మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం కోసం ట్యాక్స్ అని చెప్పి 1,98,000 కోట్ల రూపాయలు, అట్లాగే పెట్రోల్ ఉత్పత్తుల మీద పన్ను అని చెప్పి కొత్త పన్ను ఒకటి కనిపెట్టాడు 15,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ దాదాపు 3,50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేద ప్రజల దగ్గర నుంచి 3,50,000 కోట్ల రూపాయలు దోసుకుంటున్నటువంటి జలగలు ఈ బీజేపీ ప్రభుత్వం. ఈరోజు 3,50,000 కోట్ల రూపాయలు దోచుకుంటూ ఒక 15,000-20,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దొంగాదాయంలో తగ్గించుకుని మేమేదో ఉద్ధరించాం ఈ దేశ ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని. బీజేపీ తగ్గించేసింది, ఇంకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించేయండి అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ పనిచేస్తుంటే ఇక వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇక్కడ ఈ బీజేపీ, ఈ సిల్లీ బీజేపీ, గల్లీ బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన కలుపుకుని పోటీ చేసిన డిపాజిట్లు రాని బీజేపీ, బద్వేలు ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసిన డిపాజిట్లు రాని బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రానటువంటి బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి పాపాలను ఆయన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల అమాయకులు అనుకుంటాం మీ అమాయకత్వం. మీకు తిరుపతిలో జనసేన కలుపుకున్న డిపాజిట్లు ఎందుకు రాలా ఒక్కసారైనా ఆలోచించారా? బద్వేల్లో 3 పార్టీలను కలుపుకుని వెళ్ళినా మీకు డిపాజిట్లు ఎందుకు రాలా ఒక్కసారైనా ఆలోచించారా? ఈ రాష్ట్రంలో మిమ్మల్ని డిపాజిట్లు రాకుండా దేశాన్ని వెళ్ళేటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఈ ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు. అతి కోట్ల మంది కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు. అత్యధిక మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు. అత్యధిక రాష్ట్రాల్లో అధికారులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు. అయినా కూడా మీకు ఈ రాష్ట్రంలో డిపాజిట్లు కనీసం గెలుపోవటముల సంగతి పక్కన పెట్టేయండి. డిపాజిట్లు రావట్లేదంటే పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా మీరు చేసేటువంటి అరాజకాలు, కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద మీరు ఏదో ఒక రకంగా అబండాలు వేయాలని చెప్పి మీరు ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రానటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మిమ్మల్ని ఈ రాష్ట్ర బీజేపీని ఎవడో కూడా కాపాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడికి కూడా లేవని చెప్పి తెలియజేస్తూ, ఇంకా బీజేపీకి తోక పార్టీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, మొత్తం నాకే తెలుసు, అంతర్జాతీయ మార్కెట్ నాకే తెలుసు. డీజిల్ని పెట్రోల్ అసలు కనిపెట్టింది నేనే. డీజిల్ పెట్రోల్తో బళ్ళెట నడిస్తే కూడా కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునేటువంటి ఇక్కడ ఒక వృద్ధ జంబుకం ఉంది చంద్రబాబు నాయుడు. ఈరోజు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష అంట. ఈ రాష్ట్రంలో ఏ నిరసన కార్యక్రమం చేయాలన్నా, ఏ ధర్నా చేయాలన్నా, ఏ బంద్ చేయాలన్నా గవర్నమెంట్ ఆఫీసులో, రైల్వే స్టేషన్లో, లేకపోతే బస్ స్టాండ్లో, పోలీస్ స్టేషన్లో, లేకపోతే బజారుల్లోనో, గవర్నమెంట్ ఆస్తులు ఎదురుగున్నానో, లేకపోతే రోడ్ల మీద చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు నిరసన దీక్షలు పెట్రోల్ బంకుల దగ్గర చేస్తారంట. పెట్రోల్ బంకులు ఎవరంటే ప్రైవేటు స్థలాలు, ప్రైవేటు ప్రాపర్టీల దగ్గర నిరసన దీక్షలు చేసి ఈయన కార్యకర్తలను తీసుకెళ్ళి పెట్రోల్ బంకుల మీద దాడిలో బోడిలో చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని చెప్పడానికి తప్పించి వేరే కారణం ఏమైనా ఉందా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష చేయడానికి? చంద్రబాబు నాయుడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాల. చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు, మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 2014లో డీజిల్ మీద, పెట్రోల్ మీద అమరావతిని అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడూ భాగస్వామ్యం కావాలని చెప్పి
₹2 సర్ఛార్జ్ అని చెప్పి విధించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ₹2 సర్ఛార్జీ వేసి 4.5 సంవత్సరాలు దాన్ని అమలు చేసి దాని ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలను లూటీ చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు 3 నెలల ముందు ప్రజలు మాడు పగల కొడతారని చెప్పి ఆ ₹2 సర్ఛార్జీని తగ్గించి ఈరోజు బీజేపీ ఏ రకంగా అయితే పెంచి ₹5 ₹10 తగ్గించామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నటువంటి బీజేపీ ఏ రకంగా చేసిందో అదే రకంగా వాళ్ళకన్నా 5 ఏళ్ల ముందు సీనియర్ కదా, మోడీ గారి కన్నా 5 సంవత్సరాలు, మోసాల్లో కూడా సీనియర్ కదా, వెన్నుపోటులో సీనియర్ కదా, 2019 ఎన్నికల ముందు తగ్గించి ప్రజల చేత్కారానికి గురై అదే పెట్రోల్ డీజిల్ పోసి ఈ రాష్ట్ర ప్రజలు ఈ చంద్రబాబుని, ఈ వృద్ధ జంబోకాన్ని, ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీని తగలబెట్టారు పెట్రోల్ డీజిల్ పోసి. ఎందుకంటే 4.5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర దోచుకుని ఎన్నికల ముందు ఆ ₹2 తగ్గించానని చెప్పి దొంగ నాటకాలు వేసినటువంటి ఈ దొంగని, ఈ సన్నాసిని, ఈ వెధవని, ఈ వెన్నుపోటుదారుణ్ణి, ఈ నీచుణ్ణి పెట్రోలు డీజిల్ పోసి 2019 ఎన్నికల్లో తగలబెట్టారు ఈ దుర్మార్గుడిని చంద్రబాబు నాయుడిని. 2019 ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, బై ఎలక్షన్లో తిరుపతి పార్లమెంట్ కావచ్చు, బద్వేల్ అసెంబ్లీ కావచ్చు, ప్రతి ఎన్నికల్లోనూ ఈ దుర్మార్గుడిని పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడతానే ఉన్నారు. ఈరోజు మళ్ళీ కొత్తగా 12 చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చెబటాకి ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయటానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేవు, ప్రతిపక్షాలకు ఏమీ లేవు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి డీజిల్ పెట్రోల్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించాలని ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ వెధవి చంద్రబాబు నాయుడు పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు ఈ వెధవ. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి